మంచిగున్నారా? నేనైతే మస్తు 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 మంచిగున్నా. మీ అందరు నాకు ముచ్చట అడగలనా? మీరు ఎప్పుడన్నా చింత చిగురు తిన్నారా? లేకపోతే మీరు ఎప్పుడన్నా తాటి ముంజలు తిన్నారా? లేకపోతే మీరు ఎప్పుడన్నా జున్ను పాలు తాగిరా? ఓ నాగలక్ష్మి నీకైనా పిచ్చిలేసిందా? గిట్లా అడుగుతున్నావు. మేము ఊళ్ళల్లో ఉండేటోళ్ళం ఇవన్నీ తింటామని అంటురా? అవి కాలానుగుణంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన పాట అంతే కమ్మగుంటుంది, అంతే ముద్దుగుంటుంది, ఎప్పుడూ ఉంటుంది. గసంటి పాటకు చేయకూడదమ్మా, ఆటపాట సురు చేసుకుందామా. అంతకంటే ముందుగాల ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఓపెన్ చేసి ఓ చిన్న వీడియో చూసిన. అదేంటంటే ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి బట్టలలో చుట్టుకపోయి ఆడ చెర్ల వారేసిరు. ఆ వీడియో చూసినాక నా మనసు మొత్తం ఇట్లా ఏడుస్తూనే ఉన్నా, నేను తరించిపోయింది. మరి ఇటువంటి టైంలోనే మనకు మన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న రాసిన పాట గుర్తొస్తుంది కదా. మరి ఆ పాట పాడుకుందాం. మన ఆట పాట. అంతకంటే ముందుగాల మన పాటల పెద్దన్న యశ్పాల్ అన్నని పిలుచుకుందాం. అన్నా నమస్తే. అన్నా నమస్తే. నమస్తే రా. ఎట్లున్నావు అన్నా? బాగున్నాను. నీ పాట బాగుంది. మరి ఆ పాటలో లాస్ట్లో ఆడపిల్లని ఏం చేస్తుండో గద్దరన్న గట్టిగా చెప్పిండు. అంటే ధైర్యంగా నిలబడి వీరుల చిహ్నాలుగా నిలబడ్డటువంటి సమ్మక్క సారలక్కని చేస్తానని చెప్పాడు. అంత గొప్ప పాటను అందించినటువంటి లెజెండర్ ప్రజాయుద్ధ ఒక గద్దరన్నకి ఈ సందర్భంగా మన ఆటపాట తరపున మరి వారికి నివాళులు అర్పిద్దాం. ఆటపాట తరపున వాళ్ళని శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఆటపాట తరపున వారిని మనల్ని చేసుకుందాం. అంత గొప్ప రచయితని మనం తలుసుకున్నందుకు ఈ సందర్భంగా మీకు పాడినందుకు కృతజ్ఞతలమ్మ. థ్యాంక్ యూ అన్న. సురు చేసుకుందామా మన ఆటపాట? ఓకే, తప్పకుండా సురు చేసుకుందాం. మరి జుంగలు పెబ్బలు ఎవరెవరు వచ్చిరో ఒకసారి అరుచుకుందాము. నమస్తే మల్లేష్ అన్న. నమస్తే అమ్మా. ఎట్లున్నావు అన్నా? బాగున్నామ్మా. మరి జుంగలు తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారు పాటలు పాడడానికి. పిలుస్తా, దెర్రసేపట్లు ఉండు. ఓకే అమ్మా. నమస్తే నాయనా గడ్డం రమేష్ అన్న. ఎట్లున్నావు అన్నా? మంచిగున్నారా? మీ జుంగల్ని పట్టుకొని వచ్చినావు అంతేనా? వాళ్ళని పట్టుకొని వచ్చిన. చూద్దాం మరి ఏం పాటలు పాడతారు ఏంది అనేది. తప్పకుండా. సరే మరి సురు చేసుకుందాం మన ఆట పాట. అంతకంటే ముందుగాల పెబ్బలతో పాటలు పాడించుకోవాలి కదా. మొదటిదిలో మల్లేష్ అన్న వచ్చేసి.
పట్టుకొచ్చినావన్నా? వెన్నెలకు వచ్చిన ఈ జొన్నల బండ్లు అని చక్కటి పాట, జానపద గీతం. ఆ, ఆ పాటతోటి అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో సెలెక్ట్ అయినటువంటి పాట అది. సూపర్. ఆ పాటను మీ ముందుకు, ప్రజల ముందు తీసుకొస్తా ఉన్నాం. పాడేసే అన్న. వచ్చిన ఈ జొన్నల బండ్లో నగాదారిలో, జొన్నల బండ్లో నగాదారిలో, వెన్నెలాకొచ్చిన ఈ జొన్నల బండ్లో నగాదారిలో, జొన్నల బండ్లో నగాదారిలో, జొన్నాల బండైతే చుంగి మొకేనో నగాదారిలో, అంగి మొకేనో నగాదారిలో, అన్నాల బండైతే అంగి మొకేనో నగాదారిలో, అంగి మొకేనో నగాదారిలో. కాకు చెల్లె ఆడిబిడ్డవే నగాదారిలో, ఆడబిడ్డవే నగాదారిలో, అంగి మొక్కాకు చెల్లె ఆడబిడ్డవే నగాదారిలో, ఆడబిడ్డవే నగాదారిలో. పెద్దన్న మాకొక్క పెయ్యనిచ్చిండో నగాదారిలో, పెయ్యనిచ్చిండో నగాదారిలో, పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండో నగాదారిలో, పెయ్యనిచ్చిండో నగాదారిలో, నడిపన్న నాకొక్క నాను పెట్టిండో నగాదారిలో, నాను పెట్టిండో నగాదారిలో, నడిపన్న నాకొక్క నాను పెట్టిండో నగాదారిలో, నాను పెట్టిండో నగాదారిలో, చిన్నన్న నాకొక్క చీర పెట్టిండో నగాదారిలో, చీర పెట్టిండో నగాదారిలో, చిన్నన్న నాకొక్క చీర పెట్టిండో నగాదారిలో, చీర పెట్టిండో నగాదారిలో. నీ పెయ్య పేరుకొచ్చిందే నగాదారిలో, పేరుకొచ్చిందే నగాదారిలో, పెద్దన్న నీ పెయ్య పేరుకొచ్చిందే నగాదారిలో, పేరుకొచ్చిందే నగాదారిలో, నడిపన్న నీ నాను రాగిదెలిందే నగాదారిలో, రాగిదెలిందే నగాదారిలో, నడిపన్న నీ నాను రాగిదెలిందే నగాదారిలో, రాగిదెలిందే నగాదారిలో, చిన్నన్న నీ చీర చినుగు పట్టిందే నగాదారిలో, చినుగు పట్టిందే నగాదారిలో, చిన్నన్న నీ చీర చినుగు పట్టిందే నగాదారిలో, చినుగు పట్టిందే నగాదారిలో, చిన్నన్న నీ చీర చినుగు పట్టిందే నగాదారిలో, చినుగు పట్టిందే నగాదారిలో, చీర పట్టిందే నగాదారిలో, చినుగు పట్టిందే నగాదారిలో, చినుగు పట్టిందే నగాదారిలో. ఎట్లా అనిపించింది యశ్పాలన్న అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది అన్న మల్లేశం అన్న వాడిన పాట? మల్లేశం అన్న పాడిన పాట తెలంగాణలో కోడికోత లాంటి పాట. ఇదేంటంటే ఆడబిడ్డకు అన్నం ఇస్తారు కదా, అన్నం ఇస్తున్నప్పుడు ఆ కొంగు బట్టి అడుగుద్ది అనమాట. అన్న దగ్గర పంట పండిస్తే అడిగి పోయి కొంగు పడితే వాళ్ళు అన్నం ఏదో ఒకటి ఇస్తారు, గంప పెడతారు. మంచి పాట పాడినావు. ఆడబిడ్డలకు అందరికీ ఈరోజు తొలుసూరు ఆడబిడ్డకి ఇప్పుడు చెల్లె కూడా మంచి పాట పాడింది గద్దరన్న మీద, నువ్వు కూడా ఈ పాట పాడినావు, చాలా మంచి పాట, సూపర్. ధన్యవాదాలన్నా. ఒకటో పెబ్బ వాడిన పాట విన్నాం కదా, మరి మనం గడ్డం రమేష్ అన్నని పిలుచుకుందాం. అన్న వచ్చేసేయి. ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? ఒక పల్లె పాట, మరదల మీద మంచి పాట తీసుకొని వచ్చింది. అదినే మీద లేదు ఇప్పుడైతే కాదు 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 కాదా, మరదలేనా? మరదల వామ్మో చూడు వదినే ఏమో అంటాడు మీ పిల్లగాడు, నాకైతే ఏం తెలియదు.
అయ్యో లేని పంచాయతీ పెడితే కదా తల్లి. సరే అన్న పాడేసేయి. నిలో నిలో నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మా. నిలో నిలో నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మా. అబదని సోకే హంసలాడి కనుకమ్మా. నిలో నిలో బల బల నిలో నిలో నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మా. అబదని సోకే హంసలాడి కనుకమ్మా. రమ్మన్నది నన్ను రమ్మన్నది, నిన్ను రమ్మన్నది నన్ను రమ్మన్నది, నిన్ను రమ్మన్నది నన్ను రమ్మన్నది. మాపటికే వత్తనని మాపటికే వత్తనని మనసుగా పన్నాదే. నిలో 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 నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మ. అబదని సోకే హంసలాడి కనుకమ్మ. పయుతలగ మాట పయవుతలగ మాట పయుతలగ మాట పయవుతలగ మాట. పైదాటినంక 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 పరిగ దెబ్బలాటే. నిలో 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 నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మ. అబదని సోకే హంసలాడి కనుకమ్మ. ముసలోడు ముసలవ్వ ముసలుగా నోదే. ముసలోడు ముసలవ్వ పరిగెరబోతుంటే, ముసలోడు ముసలవ్వ పరిగెరబోతుంటే. గాడేమి జరిగిందో గాడేమి జరిగిందో గాడేమి జరిగిందో గాడేమి జరిగిందో పోరడు పుట్టిండే. నిలో 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 నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మ. అబదని సోకే హంసలాడి కనుకమ్మ. అబదని సోకే హంసలాడి కనుకమ్మ. అబదని సోకే అన్న ఎట్లా అనిపించింది అన్న గడ్డం రమేష్ అన్న వాడిన పాట? మంచి పెరుగు బువ్వ తిన్నంత సమ్మగా అందంగా హ్యాపీగా ఉందన్నమాట. అంటే ఈ పాటలో ఉన్నటువంటి ఏంటంటే రేల పాటలు అంటారు అన్నమాట. వీటిని రేల పాటలు అంటే అడవిలో పాడుకునేటటువంటి పాటలు. ఈ పాటల్లో అనేకమైన వాళ్ళని కూడా దీంట్లో తీసుకొస్తారు. దానిని కూడా ఈ పాటలో పెట్టుకుంటారు. అట్లా ఈ పాటలో ఆమె రమ్మన్నది, నిన్ను రమ్మన్నది, నన్ను రమ్మన్నది. మరి ఎవరికి ఆమె చేయిస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆడ తీసుకుపోయి కొట్టడము ఏంటి, ఊరు దాటినాక ఒక మాట, ఏరు దాటినాక ఒక మాట అన్నట్టుగా. అంతేనా? అంతే అంతే. పాటతో పాటు కూడా మంచి డ్యాన్స్, అద్భుతమైనటువంటి కొరియోగ్రాఫర్ నీలో ఉన్న రమేష్. కాలు నొప్పి అవుతుందని చెప్పే ఇంత చేసిందంటే కాలు నొప్పి లేకపోతే అసలు అక్కడ వేదిక ఉండదు. ఉంటుందా? నీ ఆడ నేనుంటుందా? ఇల్లంతా ఉంటుందా? అనుముత్యాలు అందిస్తున్నటువంటి గడ్డకు మరొకసారి కృతజ్ఞతలు. ఓకే.
పెబ్బలు వాడిన పాటలు విన్నాం కదా, ఇప్పుడు జుంగలతోటి వాడించుకుందాము. మరి మల్లేశవన్న ఎవరిని పంపుతున్నావు? భువనగిరి శ్రీకాంత్ గారు మంచి సింగర్, జానపద గాయకులు. ముందుకు వస్తున్నామా? శ్రీకాంత్ అన్న వచ్చేసి అన్న. ఏ ఊరు అన్న మీది? మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామం. ఆహా, సిద్దిపేటకెళ్ళి వచ్చినావు. మనం ఒకటే దగ్గర వాళ్ళం అన్నట్టు. సరే, మరి ఏం పాట పట్టుకొచ్చినావు? ఆటపాటకు తొలసూరు వచ్చినావు కదా. సిద్దిపేట అంగట్ల సీరియల్ ఉన్నాయట అని. సిద్దిపేట పిల్లగాడే సిద్దిపేట పాట పట్టుకొని వచ్చినావు. మరి ఎట్లుంటుంది సుధమ్మా? పాడేసే అన్న. సిద్దిపేట అంగట్ల సీరలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకేలున్నాయట, సీరే చూస్తే కళ్ళు సెక్కుమంటున్నాయి. పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, సీరదెత్త సిక్కులొలకవే, సిలిక తీరు నువ్వు నవ్వవే. పిల్ల సీరదెత్త సిక్కులొలకవే, సిలిక తీరు నువ్వు నవ్వవే. సిద్దిపేట అంగట్ల సీరలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకేలున్నాయట, సీర చూస్తే కళ్ళు సెక్కుమంటున్నాయి. పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ. సిరిసిల్ల దాటితే మా సిద్దిపేట, సిద్దిపేట పక్క దుద్దేడు దాటితే చిలక వాగుల్లో నా సిప్ప దాటి కళ్ళు. పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ. సిరిసిల్ల దాటితే మా సిద్దిపేట, సిద్దిపేట పక్క దుద్దేడు దాటితే చిలక వాగుల్లో నా సిప్ప దాటి కళ్ళు. పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ. కళ్ళు దెత్తలొల్లి వెట్టకే, ఇద్దరము కూడి తాగుదమే. పిల్ల కళ్ళు దెత్తలొల్లి వెట్టకే, ఇద్దరము కూడి తాగుదమే. మల్లన్న కోరమ్మి సంబెడత ఎవడాల రాజన్న కోడెను గట్టిస్త కొండగట్టంజన్న కొబ్బరికాయలు కొడత. పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ. కోరెల్లి మల్లన్న కోరమ్మి సంబెడత ఎవడాల రాజన్న కోడెను గట్టిస్త కొండగట్టంజన్న కొబ్బరికాయలు కొడత. పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ. కాలు దొక్కి తాళి గడుతనే, పోలు తిరిగి ఏలుకుంటనే. పిల్ల కాలు దొక్కి తాళి గడుతనే, పోలు తిరిగి ఏలుకుంటనే. కాలు దొక్కి తాళి గడుతనే, పోలు తిరిగి ఏలుకుంటనే. కాలు దొక్కి తాళి గడుతనే, పోలు తిరిగి
రాసుకున్నాడు ఈ అన్న. వెనకొకసారి గట్టిగా చప్పట్లో. సిరిసిల్లోళ్ళు, సిద్దిపేటోళ్ళు, కొమరవెల్లోళ్ళు, కరీంనగర్ వాళ్ళు అందరు ఖుషి ఇక ఈ పాటతోటి. సరే నాన్న, థ్యాంక్ యూ అన్న. శ్రీకాంత్ అన్న, మరి నీ పాట ఎట్లా అనిపించింది అన్నని అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది అన్న? ఈ పాట తెలంగాణ జిల్లాలలో బాగా తెలిసిన పాట. దుబాయ్ పోయినటువంటి వాళ్ళు కూడా అక్కడ మంచిగా రికార్డింగ్ చేసుకొని ఆడి పాడినటువంటి పాట. ఈ పాటలో అంటే జానపదులతో రచించబడ్డటువంటిది కాదు, ఇది ఒక పర్సన్ వ్యక్తి రాసినటువంటి పాట. కానీ జానపదాల్లో ఒదిగిపోయినటువంటి దారంలో పూసలాగా ఒదిగిపోయిన పాట అన్నమాట ఇది జానపద ప్రేమికులు బాగా ఆహ్లాదరించేటటువంటి పాట, వాళ్ళ గుండెల్లో దాచుకున్న పాట ఇది. థ్యాంక్ యూ అన్న. గడ్డం రమేష్ అన్న, చెల్లె ఏర్ జుంగన్ వంశంలో మంచిగా తయారై కూర్చున్నారు ఇద్దరు. తమ్ముడు కుమార్ వస్తుండు పాటతోటి. కుమార్ అన్న వచ్చేసేయి. అన్న ఎట్లున్నా ఉన్నా? మంచిగా ఉన్నావా? బాగున్నా చెల్లె. మస్తు రోజులు అవుతుంది నేను చూడక. మన ఆటపాటకు వచ్చిన మస్తు సంతోషంగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. సరే మరి మంచి మంచి సేకరణ జానపదాలు పట్టుకొని వచ్చేసినావా? వచ్చినరా. మరి ఇప్పుడు ఏం పాట పాడుతున్నావు? తల మీద పొద్దు పొడుపు నుదుట కుంకుమ రేఖ అనే పాటను ఆలపించబోతున్నా. ఈ పాట లచ్చక్క అని రాగంపేటలో ఒక అక్కిచ్చింది. రాగంపేట లచ్చక్కకు ఒకసారి గట్టిగా సప్పట్లు. థ్యాంక్ యూ లచ్చక్క, మంచి పాట ఇచ్చిన. మా అన్నకు అమ్మ కూడా ఇచ్చింది, అంటే ఇద్దరు అమ్మ కూడా వాడుద్ది. అమ్మ పేరు హనుమమ్మ. హనుమమ్మకు లచ్చవ్వకు ఇద్దరికి థ్యాంక్ యూ. తలమీన పొద్దు పొడుపు నుదుట కుంకుమ రేఖ, తలమీన పొద్దు పొడుపు నుదుట కుంకుమ రేఖ, నా కన్నా సాకాన రంపాలెవ్వారు గాని నన్ను విడియనాడా, న్యాయమేనా కృష్ణ నన్ను విడియనాడా. తొడమీన కూసోని మెడమీన సేసి, తొడమీన కూసోని మెడమీన సేసి, మిరియాలు నలిమినట్టి రంపాలెవ్వారు గాని నన్ను విడియనాడా, న్యాయమేనా కృష్ణ నన్ను విడియనాడా. కంచు మోగినట్టు కనకమ్మ మోగంగా, కంచు మోగినట్టు కనకన మోగంగా, కన్ను సైగాలు చేయా కారణమేమయ్యా నన్ను విడియనాడా, న్యాయమేనా కృష్ణ నన్ను విడియనాడా. మోపేడు కురులల్లా నేను మోహనాంగిని, మోపేడు కురులల్లా నేను మోహనాంగిని, మోహన కృష్ణయ్య భర్తేమో ఈగ నాకు నన్ను విడియనాడా, న్యాయమేనా కృష్ణ నన్ను విడియనాడా, న్యాయమేనా కృష్ణ నన్ను విడియనాడా, న్యాయమేనా కృష్ణ నన్ను విడియనాడా, న్యాయమేనా కృష్ణ
దాకా సాగదొలిపోయిండు. అవునరా? ఇన్ని రోజులకు ఒక పాటకు మనస్ఫూర్తిగా తృప్తిగా గాడ కూర్చుండి దునికినా అంటే గిదే పాట. అన్న ఎట్లా అనిపించింది అన్న కుమార్ అన్న వాడిన పాట? మంచి పాట, యక్షగానం పాట ఇది. స్త్రీ నన్ను విడనాడిపోతున్నావు కృష్ణ అని చెప్పేసి శోకంతో పాడుకునేటువంటి మంచి పాట ఇది. మల్లేశం అన్న చెప్పమ్మా. మీ ఇంకో జుంగ తయారుగా ఉందా? రెడీ ఉన్నారమ్మా? పంపుతున్నావా? చక్కటి పాట. ఏం పేరు అక్క పేరు? బైరి మమత వస్తున్నది మీ ముందుకు. బైరి మమతక్క వచ్చేసేయి. మంచిగా ఉన్నావా అక్క? మంచిగా ఉన్నా. ఏ ఊరు మీది? సిద్దిపేట జిల్లా, తెనుగుపల్లె గ్రామం. నువ్వు కూడా సిద్దిపేట పాట ఏమైనా పట్టుకొచ్చినావా? లేదు, అడవిల్లో జోడించే నా రామచిలుక అనే పాట పట్టుకొచ్చి. ఊరి పేరు కాదు కానీ అడవి గురించి పట్టుకొని వచ్చిన ఏదో జానపద గేమ్. సరే మరి నీ పాట ఎట్లుంటుందో ఇందాం, పాడేసేయి. నీ పాట ఎట్లా అనిపించిందమ్మా అన్నని అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది? మంచి జానపద పాట ఇది. అయితే ఇది దంచుడు ఒడ్లు దంచే దాంట్లో పాడుకునే పాట. ఒడ్లు దంచే పాటలు రిధం కొట్టాలంటే చాలా కష్టం, ఎదురొస్తుంటుంది, రిధము ఎదురొస్తుంటుంది ఒడ్లు దంచే పాటలకు అన్నిటికి కూడా. మిగతా పాటలకు పోయినంత ఈజీగా పోదు, చాలా కష్టం ఆర్కెస్ట్రాకు. గ్రామీణులు బాగా మంచిగా దుఃఖపడుతూ బాధపడుతూ పాడుకునే పాట అన్నమాట. సీతమ్మ వారి మీద మమకారంతో మంచి పాట, బాగా విన్నాం. గడ్డం రమేష్ అన్న మొదటి ఉద్దిల ఆఖరి జుంగని పంపుతున్నావు. అక్క మౌనికక్క వస్తుంది ఇప్పుడు. మౌనికక్క వచ్చేసి
పాట పట్టుకొచ్చింది? కొబ్బరి చెట్టు కింద నీ మీద కోరికలా అన్న పాట అనే పాట. సూపర్, పాడేసే పాట. కొబ్బరి చెట్టు కింద నీ మీద కోరికలాయే, కొబ్బరి చెట్టు కింద నీ మీద కోరికలాయే, రాయే రాయే మరదల నాయంట నా రంగుల బంగుల చూపిస్తా, రాయే రాయే మరదల నాయంట నా రంగుల బంగుల చూపిస్తా. కొబ్బరి చెట్టు కింద నా మీద కోరికలైతే, నీకు కొబ్బరి చెట్టు కింద నా మీద కోరికలైతే, రాను రాను ర బావా నీ ఎంట నీ రంగుల బంగుల చూడంట, రాను రాను ర బావా నీ ఎంట నీ రంగుల బంగుల చూడంట. బంతి చెట్టు కాడ నీ మీద నాకు భ్రమలే, బంతి చెట్టు కాడ నీ మీద నాకు భ్రమలే, రాయే రాయే మరదల నాయంట నా బస్సులో నిన్ను ఎక్కిస్తా, రాయే రాయే మరదల నాయంట నా బస్సులో నిన్ను ఎక్కిస్తా. బంతి చెట్టు కింద నా మీద భ్రమలే అయితే, నీకు బంతి చెట్టు కింద నా మీద భ్రమలే అయితే, రాను రాను ర బావా నీ ఎంట నీ బస్సులో నేను ఎక్కంట, రాను రాను ర బావా నీ ఎంట నీ బస్సులో నేను ఎక్కంట. నిజంగా నిన్ను చూస్తుంటే అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు అమ్మలెక్కును. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది మా మంచిర్యాల మౌనికక్క వాడిన పాట? ఈ మ్యూజిక్ వల్ల ఆమె కొంచెం ఇబ్బంది అయింది. మ్యూజిక్ వల్ల అసలు అచ్చంగా ఆమె గొంతిప్పి పాడితే ఈ హాల్ ఉండదు కూడా. నిజంగా చాలా మంచి కమ్మని గొంతు, మంచి మధురమైన స్వరం. అసలు ఆ మ్యూజిక్ లేకుండా నువ్వు ఓపెన్ చేసి ఒక్క పదం ఒక్క ఫస్ట్ పాడమ్మా. కొబ్బరి చెట్టు కింద నీ మీద కోరికలాయే, నాకు కొబ్బరి చెట్టు కింద నీ మీద కోరికలాయే, రాయే రాయే మరదల నాయంట నా రంగుల బంగుల చూపిస్తా, రాయే రాయే మరదల నాయంట నా రంగుల బంగుల చూపిస్తా. ఎంత బాగుంది గొంతు, ఎంత తీయగా అనిపిస్తుంది కదా. మంచి పాట. థ్యాంక్ యూ అన్న. రైట్. ఇడిదిక్కు జుంగలు మస్తు మస్తు పాటలు పాడిరు. రెండవది సురువు చేసుకుందామా? రెండవది సురువు చేసుకోవాలంటే మీ అందరికీ తెలుసు కదా, పెబ్బలు వాడరు, వాళ్ళ జుంగలతోటి వాడిపిస్తారు. మరి రెండవది సురువు చేసుకుందాం. మల్లేష్ అన్న అమ్మా అన్న తయారుగా ఉన్నాడా? శ్రీకాంత్ అన్న రెడీగా ఉన్నాడు. శ్రీకాంత్ వచ్చేసే అన్న. అన్న ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చినావన్నా? ఏషనాగుల కట్ట మీద. మంచి మంచి పాటలు పట్టుకొని వస్తున్నావా? పాడతావా? పాడతా. పాడేసి.
కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల ఏషనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల ఏషనగుల కట్ట మీద ఏషనగుల కట్ట మీద ఏషనగుల కట్ట మీద ఏషనగుల ఏషనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల ఏషనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల నువ్వురుకా నేనురుకా కట్ట కింద బాధ కమ్మల గుడిసే కాడా నువ్వురుకా నేనురుకా కట్ట కింద బాధ కమ్మల గుడిసే కాడా ఏషనగుల ఏషనగుల అరే ఏషనగుల 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 కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల 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 ఒక్కటై ముద్దుగుందామే మనము కలిసి ఉందమే నువ్వు నేను ఒక్కటై ముద్దుగుందామే మనము కలిసి ఉందమే ఏషనగుల అరే ఏషనగుల 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 కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల ఏషనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల ఊగుదమే బాల మనం ఊగుదమే బాల అరే ఊగుదమే బాల మనం ఊగుదమే బాల సూపర్. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది శ్రీకాంత్ అన్న అన్న పాట? ఈ పాట కమ్మని సెలయేడు దూక్కుంటూ పోయినట్టుగా అనిపించింది. అంటే అంటే పాటలో అలతి అలతి పదాలు ఉన్నాయి, చిన్న చిన్న పదాలు, కానీ ట్యూన్ వల్ల పాటకు అందం వచ్చిందనమాట. ఇప్పుడు మంచి మృదుమైన పాట, బాగా పాడినావు తమ్మి. థ్యాంక్స్ అన్న. ఓకే. గడ్డం రమేష్ అన్న చెల్లె అక్క తయారుగా ఉందా? రెడీగా ఉందిరా అక్క, వచ్చేసేయి. ఏం పాట పట్టుకొచ్చినావు అక్క? పిండి నాకు విసుకరాదు, రొట్టె నాకు చేయరాదు అన్న పాట. పిండి విసుకరాదు, రొట్టె చేయరాదు, తినుడైతే వచ్చు. సరే మరి పాడు. పిండి నాకు విసుకరాదు, రొట్టె నాకు చేయరాదు, ఎందుకన శివిరాయే తూలకు పంబోయి, ఎందుకన శివిరాయే తూలకు పంబోయి అని సాతాగా నోడా పసుమన్ల నా మొగడా, ఎందుకన శివిరాయే తూలకు పంబోయి, ఎందుకన శివిరాయే తూలకు పంబోయి పక్కింటి పరిమేషు పని కాని పీలిస్తే పండుకొని లేవావు పక్క వరినియావు, ఎందుకన శివిరాయే తూలకు పంబోయి అప్పుల బాధకు
ఆమె ఏమంటుంది, పిండి నాకు పిసుకారాదు, రొట్టె నాకు చేయరాదు, ఎందుకు కానస్తివిరా ఏతువులకు బొంబాయి. గ్రామీణులు పాడుకునేటటువంటి పాట ఇది, మంచి పాట. కాకపోతే ఈమెకు ఈ దరువులలో పాడటం చాలా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. చక్కని గొంతు, గానామృతం చాలా బాగుంది, కానీ ఈ దరువులు పడేసరికి ఇబ్బంది అవుతుంది. మంచిగా పాడినామమ్మ, అచ్చం పల్లె కోకిల గొంతు నీది, చాలా బాగుంది గొంతు. ఓకే, రైట్ అమ్మ. మల్లేశం అన్న, అమ్మా అక్క తయారుగా ఉందా? రెడీగా ఉందమ్మా. అక్కని మంచి పంపిస్తావా? పాటతో మేము ముందుకు వస్తుంది మళ్ళీ. వచ్చేసి అక్క. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు? చక్కని అడవిల్ల చామంతి పువ్వే ఉంగురమా ముద్దు టుంగురమా. నేనేనా? నువ్వే. సరే మరి పాడతావా పాట? పాడతా. పాడేసి. చక్కని అడవిల్ల చామంతి పువ్వే ఉంగురమా ముద్దు టుంగురమా. ఆ పువ్వు తెంపుకొని ఇంటికొచ్చిందే ఉంగురమా ముద్దు టుంగురమా. 12 టంబాల పందిర్ల కింద ఉంగురమా ముద్దు టుంగురమా. పండుకొని ఉన్న ఓ మామగారు ఉంగురమా ముద్దు టుంగురమా. ఈ పువ్వు పేరేమి చెప్పండి మామ ఉంగురమా ముద్దు టుంగురమా. నాకు తెలియదు బిడ్డ మీ అత్తనడుగు ఉంగురమా ముద్దు టుంగురమా. వంటశాలలున్న ఓ అత్తగారు ఉంగురమా ముద్దు టుంగురమా. ఈ పువ్వు పేరేమి చెప్పండి అత్త ఉంగురమా ముద్దు టుంగురమా. నాకు తెలియదు బిడ్డ మీ బావనడుగు ఉంగురమా ముద్దు టుంగురమా. బంతి తోట్ల ఉన్న ఓ బావగారు ఉంగురమా ముద్దు టుంగురమా. ఈ పువ్వు పేరేమి చెప్పండి బావా ఉంగురమా ముద్దు టుంగురమా. నాకు తెలియదు పిల్ల మీ అక్కనడుగు ఉంగురమా ముద్దు టుంగురమా. తోటకూర కోసేటి తోటి ఆరాల ఉంగురమా ముద్దు టుంగురమా. ఈ పువ్వు పేరేమి చెప్పండి అక్క ఉంగురమా ముద్దు టుంగురమా. నాకు తెలియదు చెల్లెమ్మ అమర్ది నడుగు ఉంగురమా ముద్దు టుంగురమా. మోటల్లు కొట్టేటి ఓ మొగిలి రాజా ఉంగురమా ముద్దు టుంగురమా. ఈ పువ్వు పేరేమి చెప్పండి రాజా ఉంగురమా ముద్దు టుంగురమా. చక్కని అడవిల్ల చామంతి పువ్వే ఉంగురమా ముద్దు టుంగురమా. అట్లయితే మంచిది మా ఇంటి కోతున్న ఉంగురమా ముద్దు టుంగురమా. పోతే పోతి గాని మళ్ళెన్నడత్తవు ఉంగురమా ముద్దు టుంగురమా. నక్కలు నాగన్లు దున్నిన్న నాడు ఉంగురమా ముద్దు టుంగురమా. గుడ్డెలుగులు గుంటుగా కొట్టిన నాడు ఉంగురమా ముద్దు టుంగురమా. 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 మన ఈ పాట ఎట్లా అనిపించిందో యశ్పాల్ అన్న అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది అన్న? ఇది పల్లె ప్రతిఘటన పాట అన్నమాట, మహిళల ప్రతిఘటన పాట. ఈ పాటలో మీకు ఏమర్థమవుతుంది జనరల్గా అంటే, ఈ పాట పాడే ఆమె సొంత అక్క బిడ్డ, కోడలు కోడలు అనమాట. ఈ పాట చాలామందికి అర్థం కాదు.
పాటలాగానే ఉందిలే అనుకుంటాం, కానీ పాటలో అంతర్ధానం ఏముందంటే నేను ఆ ఇంటికి వస్తానంటే నన్ను వద్దని చెప్పేసి వెళ్ళగొట్టిర్రు మామ అత్త కోడలు ఏరాలు, నేను ఎందుకు వెళ్ళాలి ఆ ఇంటికి అని చెప్పేసి తిరస్కరించినటువంటి పాట, గొప్ప పాట, జానపదం పాట. గడ్డం రమేష్ అన్న చెల్లె కుమారన్న పాటతో వస్తుండు. కుమారన్న వచ్చేసాయి. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావన్నా? ఆకులు దినుమంటి పోకలు దినుమంటి సిగిరెట్లు మరుమంటినే ఓ బొనగిరి కనుక. ఆకులు దినుమంటి పోకలు దినుమంటి ఆకులు దినుమంటి పోకలు దినుమంటి సిగరెట్లు మారు మంటినే ఓ బొనగిరి కనుక సిగరెట్లు మారు మంటినే. జోగి పాట నీ అన్నాలున్నారాట, ఆలియా జోగి పాట నీ అన్నాలున్నారాట, నీ అన్నలు అన్నాలున్నారంటివే ఓ బొనగిరి కనుక నీ అన్నాలున్నారంటివే. భయమా నీ తమ్ములుంటే బుగులా, నీ అన్నాలుంటే భయమా నీ తన్నులుంటే బుగులా, నాకేలా దొంగతనమే ఓ బొనగిరి కనుక నాకేలా దొంగతనమే. వస్తానాని రెండెట్లా పైకౌదీని నువ్వు వస్తానాని రెండెట్లా పైకౌదీని, నువ్వు రాక చెల్లెను దోలిదివే ఓ బొనగిరి కనుక నువ్వు రాక చెల్లెను దోలిదివే, నువ్వు రాక చెల్లెను దోలిదివే ఓ బొనగిరి కనుక నువ్వు రాక చెల్లెను దోలిదివే, నువ్వు రాక చెల్లెను దోలిదివే ఓ బొనగిరి కనుక నువ్వు రాక చెల్లెను దోలిదివే, నువ్వు రాక చెల్లెను దోలిదివే ఓ బొనగిరి కనుక నువ్వు రాక చెల్లెను దోలిదివే. అన్న ఎట్లా అనిపించింది అన్న కుమార్ అన్న వాడిన పాట? అసలు వాస్తవంగా ఈ పాట కుమార్ గొంతుకు చిన్న పాట, అద్భుతమైన గొంతు అది. అసలు తన వాయిస్ ఇప్పితే ఒక మంచి మధురం, మన వందే మాత్రం లాగా రాగలిగే గొంతు అది. గాయకుల్లో ఇటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే కుమార్, మంచి గొంతు, సూపర్, మంచి పాట తమ్ముడు. థ్యాంక్ యూ. చూసిరు కదా, పెబ్బలు జుంగలు రెండుద్దులల్లో సూపర్ సూపర్ పాటలు పాడారు. మరి ఎవరు గెలిచిరు ఏంది తెలుసుకోవాలి కదా ఇవాళ ఎపిసోడ్కి. యశ్పాల్ అన్న పిలుచుకుందినా ఇడిదిక్కు పెబ్బని జుంగల్ని, ఇడిదిక్కు పెబ్బని జుంగల్ని పిలువు. చాలా ఉత్కంఠతో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో అని. నేను కూడా ఉన్నా, అంతేనా? రైట్. సరే మరి గడిపే మల్లేశం అన్న మీ టీంని తీసుకొని మీరు వచ్చేసేయండి. అట్లనే గడ్డం రమేష్ అన్న నీ జుంగల్ని పట్టుకొని వచ్చేసేయి.
యశ్పాల్ అన్న గడిపే మల్లేశం అన్న టీంలోకి వెళ్ళి ఈరోజు ఎపిసోడ్లో ఎవరు గెలిచిరు, అట్లనే గడ్డం రమేష్ అన్న టీంలోకి వెళ్ళి ఈరోజు ఎపిసోడ్లో ఎవరు గెలిచిరు? మన దూరదర్శిని యాదగిరి ఛానల్లో అనుకున్నట్టుగా జానపదాలని పల్లె పాటల్ని తీసుకురావాలనే లక్ష్యంతో పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమంలో సేమ్ అటువంటి కార్యక్రమానికి తగ్గట్టుగానే పల్లె పాటలు తీసుకొని వచ్చినటువంటి టీం లీడర్స్కు ధన్యవాదాలు. వచ్చినటువంటి గాయకుల్లో శ్రీకాంత్, భైరి, మమత ఒక టీము, తర్వాత కుమారు, మౌనిక. ఇందులో భైరి, మమత పాడిన పాటలు రెండు కూడా అచ్చపల్లె పదాలే. ఆ తర్వాత శ్రీకాంత్ పాడిన పాటలు పాత పాటలు, రెండు కూడా పాత పాటలు, ఒరిజినల్ పాత పాటలు. మన గడ్డం రమేష్ అన్న రమేష్ టీంలో పాడినటువంటి తమ్ముడు పాడిన పాటలు కూడా మంచి పాటలే, అవి జానపద పాటలే. అయితే ఇక్కడ పాటలతో పాటుగా గొంతు కూడా మనం చూడాలి. కాబట్టి ఈ రెండిట్లలో మన శ్రీకాంత్ సూపర్ మంచిగా పాడాడు. అట్లనే మన కుమార్ కూడా అద్భుతమైన గొంతు, మంచిగా పాడాడు. అయితే వీళ్ళు కూడా పాడలేదా అని అంటే పాడారు. కొంతమందికి ఈ మ్యూజిక్ మీద ప్రాబ్లం అయ్యి వాస్తవంగా ఆమె మంచి పల్లె కోకిల గొంతు, మంచి గొంతు, కాబట్టి దీంట్లో పాడలేకపోయింది. కాబట్టి నువ్వు చిన్నపుచ్చుకోమాకు, నెక్స్ట్ ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. కొంచెం మ్యూజిక్తో పాడటం కూడా నేర్చుకోండి. మంచి గాయకురాలు, ఓకేనామా? సూపర్. మీ ఆశీర్వాదమే నెక్స్ట్ ఆమె మళ్ళీ ఇంకో స్టెప్ మళ్ళీ వచ్చేసారి మాత్రం రిథం నేర్పించి తీసుకొని రావాలమ్మా. తప్పకుండా. ఆమె మొట్టమొదటిసారి ఆటపాట గ్రామాలలో టీవీలలో చూసి ఈ కార్యక్రమం నేను రావాలని అనుకున్నది, మొత్తం మీద ఇక్కడ అడుగుపెట్టింది. సరే తప్పు ఒప్పు. అసలు నిజమైన గాయకులు ఈ సీజన్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో వీళ్ళిద్దరే. మీ సూచనలు మేము పాటించినాం సార్. కాదు, వీళ్ళిద్దరే, మమత అండ్ మౌనిక, మామాలే కరెక్ట్ అయినటువంటి మనం అనుకునేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా చాలా పాపులర్ సింగర్స్. తెలంగాణలో ఎక్కడికి పోయినా బాగా పాడతారు. కుమార్ అని, శ్రీకాంత్ బాగా పాడతారని వాళ్ళకు ఉంది. అయితే ఈ పోటీలో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ విన్ కావాలి. విన్ అయ్యారు. సూపర్. కుమార్ అన్న అట్లనే శ్రీకాంత్ అండ్ కుమార్ వీళ్ళిద్దరు విన్నర్స్. చూసిరు కదా, ఇవాళ మంచి పాటలు విన్నారు కదా. టైం అవుతుంది, బుక్కెడంతా తిని పండుకోండి. వచ్చే వారం కూడా పెబ్బల్ని, జుంగల్ని, మంచి పాటల్ని, మా ఆర్కెస్ట్రా అన్నల్ని, యశ్పాల్ అన్నని అందరిని పట్టుకొని వచ్చేస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి ఆట పాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.